కార్మికుల కనీస వేతనాలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 6 తీసుకొచ్చింది. దాదాపుగా 14 ఏళ్ల నిరీక్షణ తర్వాత తీసుకువచ్చిన ఈ జీవోకు సంబంధించి మరిన్ని వివరాలు ఐఎన్టీయూసీ కార్యదర్శి భిక్షపతి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇది కేటగిరీల మార్పు అన్నది ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తుంది. కేటగిరీల మార్పు ద్వారా కార్మికులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? కేటగిరీల మార్పు ద్వారా అనంటే ఇంతకుముందు 2021లో ఇచ్చిన జీవోలకు ముందు మీకు కొంత చరిత్ర చెప్పాలి. కనీస వేతనాల సవరణ ప్రక్రియ ప్రారంభించింది 1973 నుంచి. కనీస వేతనాలు ఫిక్స్ చేయడం కూడా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత వాటిని రివిజన్ చేస్తూ వచ్చినారు. కాలక్రమంలో 1991 నుంచి వీడియో ఇన్కార్పొరేషన్ జరిగింది. ఆ వీడియో ఇన్కార్పొరేషన్ జరిగే దానికన్నా ముందు అప్పుడు వీడియో లేనప్పుడు ఎటువంటి పాయింట్ రేట్ లేవు. ఒక 2 సంవత్సరాలకు ఒకసారి అట్లా రివిజన్ చేస్తూ వచ్చేవాళ్ళు. తర్వాత వీడియో ఇంట్రడక్షన్ అయిన తర్వాత 500 రూపాయలు బేసిక్ వేతనం ఉన్నవాడికి 3 రూపాయలు వీడియో పాయింట్ రేట్ ఉండేది. ఆ తర్వాత అంతకన్నా 50 రూపాయలు పెరిగితే 25 పైసలు పాయింట్ రేట్ చొప్పున ఉండేది. 1991 పీరియడ్లో 3000 రూపాయల హైయెస్ట్ వేతనం ఉండేది. అప్పుడు 15 రూపాయల 50 పైసలు వీడియో పాయింట్ రేట్లు కార్మికునికి దొరికేది. కానీ 2000 సంవత్సరం వచ్చేటప్పటికి ఆ సంవత్సరంలో రివిజన్ చేపట్టినప్పుడు 15 రూపాయల 50 పైసలు వీడియో పాయింట్ రేట్ పొందుతున్నటువంటి కార్మికుని వేతనానికి ఆ వీడియో పాయింట్ రేట్పై అప్పర్ సీలింగ్ పెట్టారు. 2000 కన్నా ఎక్కువ వేతనం పొందితే ఈ 10 రూపాయల 50 పైసలే వీడియో పాయింట్ రేట్ ఇవ్వాలని. అప్పుడు ఏమైపోయిందంటే పైన 15 రూపాయల 50 పైసలు పొందేటోడు 10 రూపాయల 50 పైసల కాడికి బంద్ చేయబడ్డాడు. అట్లా వేతనం పెరగకుండా జరిగింది. తర్వాత 2005లో వేతన రివిజన్ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు అన్స్కిల్డ్ కార్మికునికి ఎంతైతే వీడియో పాయింట్ రేట్ వస్తుందో పై వరకు కూడా, అంటే హైలీ స్కిల్డ్ వరకు కూడా ఒకటే పాయింట్ రేట్ అన్స్కిల్డ్కి ఉండేది పై వరకు పెట్టారు. అది పెట్టడం వల్ల అన్స్కిల్డ్కి వచ్చేటటువంటి ఒక ఎంప్లాయ్మెంట్లో 3 రూపాయల 25 పైసలు, ఒక ఎంప్లాయ్మెంట్లో 4 రూపాయలు, ఒక ఎంప్లాయ్మెంట్లో 7 రూపాయలు, ఇట్లా 8 రూపాయల 40 పైసల వరకు వేరువేరుగా పెట్టారు. దానివల్ల 51 ఎంప్లాయ్మెంట్లలో ఆ కాలంలో రివిజన్ అయినటువంటి 2005 నుంచి 2009 వరకు రివిజన్ అయినటువంటి ఎంప్లాయ్మెంట్లలో ఈ విధమైన ప్రక్రియ చేయడం వల్ల ఇప్పటికీ కూడా కనీస వేతనం అందులో, అంటే ఈ అనౌన్స్మెంట్ ఇంకా జీతాలు పొందలేదు ఎవరు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి కూడా 3500 నుంచి మొదలుకుంటే 12,000 రూపాయలు ఎవరికి రావట్లేదు. అట్లాంటి వ్యత్యాసాలు ఉన్నాయి అందులో. తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ అనౌన్స్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న 21వ తేదీ నాడు అనౌన్స్ చేసినటువంటి దాన్ని ఈ నెల 30వ తేదీ నాడు గవర్నమెంట్ జీవో నంబర్ 6 ద్వారా అమలు చేయడానికి తీసుకొచ్చింది. కానీ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించడం వల్ల ఇట్లాంటి జీవో వచ్చిందని నా అభిప్రాయం. ఎందుకంటే 2021లో 2014 నుంచి మొదలుకొని 2021-22 వరకు కొనసాగినటువంటి బోర్డులు చాలా చక్కగా దాని మీద రీసెర్చ్ చేసి 15వ ఐఎల్సీ తీర్మానం 1957లో దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు రప్టకోస్ బెడ్ అండ్ కంపెనీ కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో 31 అక్టోబర్ 1991 దాన్ని బేస్ చేసుకొని వేతనాలను సవరణ కోసం ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని 2021లో 5 జీవోలను కూడా ఇచ్చారు. అందులో డీటెయిల్గా రాసి ఉంటుంది. 31 రకాల వస్తువులు వాడకానికి సంబంధించిన కమోడిటీస్ ఏవైతున్నాయో ఆ వస్తువుల ధరలు ఎట్లా తీసుకున్నారు, ఎన్ని క్యాలరీల కోసం తీసుకున్నారు, ఇట్లాంటి అన్ని లెక్కలను ఇచ్చి ఆ జీవోలను ఇవ్వడం జరిగింది. వాటిని గవర్నమెంట్కి సర్క్యులేట్ చేసి తర్వాత 5 జీవోలు ఇచ్చిన తర్వాత వాటిని 2021 జూన్ 25వ తేదీన ఒక జీవో సెక్యూరిటీ సర్వీసెస్ అండ్ ఎంప్లాయ్మెంట్, జూన్ 30వ తేదీన కన్స్ట్రక్షన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ ఆపరేషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ను, అలాగే స్టోన్ బ్రేకింగ్ అండ్ క్రషింగ్ ఆపరేషన్స్ అని ఒక ఎంప్లాయ్మెంట్ను, ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అని ఎంప్లాయ్మెంట్లు, అన్ని కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, దాన్ని ఏమంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ మల్టీపర్పస్ డ్యామ్స్ అని ఒక ఎంప్లాయ్మెంట్ ఉందండి. దానికి కూడా ఇచ్చారు. ఈ 5 జీవోలలో కూడా కనీస వేతనం ఆ రోజు అన్ని ఎంప్లాయ్మెంట్ల కంటే ఇవన్నీ దీన్ని ఏమంటారంటే పార్ట్ 1 ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తాయి. ఈ 5 ఎంప్లాయ్మెంట్ కూడా పార్ట్ 1 ఎంప్లాయ్మెంట్లలో ఆ రోజు అన్స్కిల్డ్ కార్మికుని వేతనం 18,019 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. 1501 సిఎల్ఏ పాయింట్స్ దగ్గర ఫిక్స్ చేశారు. ఆ 1501 సిఎల్ఏ పాయింట్స్ దగ్గర ఫిక్స్ చేసిన దానిలో అన్స్కిల్డ్ కార్మికునికి 18,019 రూపాయలు, సెమీ స్కిల్డ్ కార్మికునికి 21,623 రూపాయలు, స్కిల్డ్ కార్మికునికి 24,434 రూపాయలు, అలాగే హైలీ స్కిల్డ్ కార్మికుడికి 27,610 రూపాయలు, అంటే హైలీ స్కిల్డ్ 4 అని ఒక కేటగిరీ పెట్టారు. హైలీ స్కిల్డ్ 3 దానికి 31,199 రూపాయలు, హైలీ స్కిల్డ్ 2 అనే దానికి 35,254 రూపాయలు, హైలీ స్కిల్డ్ 1 అనే దానికి 39,837 రూపాయలు అనే వేతనాలను ఆ రోజు ఫిక్స్ చేయడం జరిగింది.
అదే ఒకటి చెప్పండి సార్, కార్మిక లోకం ఎప్పుడు కూడా కనీస వేతనాలను సవరించిన సందర్భంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేయాలి. కానీ ఇప్పుడు జీవో నంబర్ 6 ద్వారా కార్మిక లోకం అంతా కూడా గందరగోళంలో పడిందని అంటారు. ఇది వాస్తవమేనా సార్? అది వాస్తవమే. ముందు ఈ క్లియర్ అయితే మీకు దాని గురించి కూడా చెప్తాను. ఈ వేతనాలు ఫిక్స్ చేసినప్పుడు వీడియో పాయింటెడ్ 12 రూపాయల నుంచి మొదలుకుంటే 26 రూపాయల 58 పైసల వరకు పెట్టారు. అది ఈ రోజుకు మనం వేతనాల కింద కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే అన్స్కిల్డ్ కార్మికుడికి 23,947 రూపాయలు వస్తుంది. దానిలో హైలీ స్కిల్డ్ 1 చూస్తే 52,947 రూపాయలు వస్తుంది. ఈ వేతనాలు ఇప్పుడు యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ కోర్టులో ఉంది. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది జీవోలను గెజెట్ చేయమని. కానీ గెజెట్ చేయకుండా కాలయాపన చేస్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరినీ తప్పుదారి పట్టిస్తున్నటువంటి కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం దీనికి మూల కారణం. కమిషనర్ కార్యాలయంలో దీనికి ఒక సపరేట్ ఆఫీసర్ ఉంటారు, వీటిని పరిశీలి చేయడానికి. వారిని నోడల్ ఆఫీసర్ అంటారు. ఆయన అధికారులను తప్పుదారి పట్టించిన కొత్త ఇప్పుడు మన దగ్గర కూడా సెక్రటరియట్లో కూడా సెక్రటరీసు ఎవరు వచ్చినా ఒక సంవత్సరం ఉండి వెళ్ళిపోతున్నారు, అంతకు మించి ఎవరు ఉండట్లేదు. కార్మిక శాఖలో కమిషనరు పర్మనెంట్గా లేరు. గత 2015 నుంచి మనం చూసినట్లయితే రెగ్యులర్ కమిషనర్ లేడు. మధ్యలో కృష్ణాదిత్య గారు డైరెక్టర్గా వచ్చినారు, వారు ఒక సంవత్సరం అట్లున్నారు. తర్వాత మేడము పమేలా సత్పతి గారు వచ్చారు, వారు ఒక 2 నెలలు వారు మళ్ళీ లీవ్లో వెళ్ళినారు. కనుక ఇది రెగ్యులర్ లేకపోవడం వల్ల అందరూ ఈ నోడల్ ఆఫీసర్ మీద డిపెండ్ అవుతుంది ప్రభుత్వం. అంటే కార్మిక మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానీ, పరిశ్రమల మంత్రి కానీ. ఆ నోడల్ ఆఫీసర్ అనేవాడు తప్పుదారి పట్టించేసి వాళ్ళకి తప్పుడు లెక్కలు చెప్పి వాస్తవమైన పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేయకుండా కోర్టులలో ఉన్న కేసులలో ఉన్న అంశం ఏంటి, అన్న వేతనాలు ఎంత ఉన్నాయి, వాళ్ళ కేటగిరీస్ ఏంటి, జీతాలు ఏ విధంగా ఫిక్స్ చేసింది చెప్పకుండా వాళ్ళకు తప్పుడు లెక్కలు వేసి ప్రకటింపజేసిండు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కోసం చేస్తున్న ఒక కుట్రగా కమిషనర్ కార్యాలయం నుంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. సార్, ఒకటి హైలీ స్కిల్డ్ వాళ్ళను స్కిల్లోకి చేర్చడం, స్కిల్డ్ వాళ్ళను అన్స్కిల్డ్లోకి చేర్చడం, ఇదంతా కూడా కార్మికులంతా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎంత మేర నష్టం జరిగే అవకాశం ఉంటుంది? ఒక్కొక్క కార్మికుడికి 50% ఆఫ్ ది వేజెస్ వేరియేషన్ వస్తుంది. ఒకవేళ మనము నిన్న ప్రకటించినటువంటి వేతనాలు కనుక మనం చూసినట్లయితే గవర్నమెంట్ జీవో నంబర్ 6 ద్వారా ఇచ్చినటువంటి వేతనాలు చూస్తే వాళ్ళకి శాస్త్రీయ పద్ధతి ఏం లేదు, ఒక గంపగుత్తగా ఏదో పెట్టినారు అంతే. జోన్ 3లో ఉన్నటువంటి కార్మికుడికి 14,000 రూపాయలు అన్నారు. జోన్ 3లో ఉన్న వాళ్ళకు 14,000 రూపాయలు అన్స్కిల్డ్కి అన్నారు. సెమీ స్కిల్డ్కి 15,000 అన్నారు. అదే స్కిల్డ్ కష్టపడి 16,500 అన్నారు. హైలీ స్కిల్డ్కి వస్తే 18,000 రూపాయలు అన్నారు. ఈ వేతన ఫిక్సేషన్ సిస్టమ్ అనేది ఏ ప్రాతిపదికన తీసుకున్నారు? 15th ILC 1957 ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో, ఏదైతే అడ్వైజ్ చేసిందో, ఏదైతే ప్రపోజల్ పెట్టిందో వాటిని ఏమో ప్రతిపాదిక తీసుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పును కూడా ప్రతిపాదిక తీసుకోలేదు. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు వీటిని పరిగణలోకి తీసుకొని ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే గతంలో ఉన్నటువంటి కనీస వేతనాల చట్టం రద్దయింది. ఇది మేము కొత్తగా వస్తున్న లేబర్ కోడ్ను అనుసరించి మేము ప్రకటిస్తున్నామని ఆ జీవోలో రాశారు. మరి అలా ప్రకటిస్తున్నప్పుడు ముందుగా ప్రిమరీ నోటిఫికేషన్ ఇచ్చి అందరికీ స్టేక్ హోల్డర్స్ అంటే యజమానులకు, పారిశ్రామికవేత్తలకు కానీ, కార్మిక సంఘాలకు కానీ, కార్మికులకు కానీ తెలియకుండా ఈ విధంగా దొడ్డిదారిన ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ పాత చట్టం రద్దయినా అందరికీ తెలియజెప్పి మేము ఈ విధంగా తీసుకొస్తున్నాం. ఇంతకుముందు జోన్ల సిస్టమ్ లేదు. 73 ఎంప్లాయ్మెంట్లు ఉండేటివి పూర్వం. ఆ 73 ఎంప్లాయ్మెంట్లలో 14 ఇట్లా మాత్రమే జోన్లు ఉండేది. ఒక దానిలో 2, ఒక దానిలో 3 ఇట్లా ఉన్నాయి. ఒక్క ఎంప్లాయ్మెంట్లో 4 జోన్లు ఉన్నాయి, ఫారెస్ట్ అండ్ టింబరింగ్ ఎంప్లాయ్మెంట్. అది యాక్చువల్గా దీనికి రాదు, దానికి ఇప్పుడు డిక్లేర్ కూడా చేయలేదు వాళ్ళు. దరిద్రం ఏంటంటే 2-3 ఉదాహరణకు అడిషనల్ కేటగిరీస్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండింది. దానిలో అప్పుడు మొదలుపెట్టినప్పుడు ఉద్యోగాలు చేర్చలేదు పూర్తిగా. దానికి అమెండ్మెంట్ ఇస్తూ హ్యాండ్లూమ్ వీవింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఉండేదానికి అడిషనల్ కేటగిరీస్ హ్యాండ్లూమ్ వీవింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అని పెట్టి ఇచ్చారు. తద్వారా 2 ఏర్పడ్డాయి. ఆ రెండింటిని యాస్టిస్ 2 మెర్జ్ చేయాల్సి ఉండే, మెర్జ్ చేయలేదు. ఇప్పుడు ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్, పబ్లిక్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అని పెట్టినారు. ఏ మోటార్ ట్రాన్స్పోర్ట్ అని పెట్టేసి దాని ప్రైవేట్ మోటార్ ఉద్యోగులు, పబ్లిక్ మోటార్ ఉద్యోగులు వీళ్ళని పెట్టొచ్చు కదా. అట్లా చేయలేదు. అట్లాంటి ప్రక్రియ కూడా ఏం చేయలేదు. కొత్త షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు కూడా క్రియేట్ చేయలేదు. ఇవి మీరు అన్నట్టు కేటగిరీ మారడం వల్ల వేతనం ఎంత వ్యత్యాసం వస్తుంది అంటే సెమీ స్కిల్డ్కు అన్స్కిల్డ్కు మధ్యలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా 2006లో ఇచ్చినటువంటి జాబ్ ఎవాల్యుయేషన్ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా చూస్తే అన్స్కిల్డ్ నుంచి సెమీ స్కిల్డ్కు 19 to 20% వేరియేషన్ ఉండాలి. సెమీ స్కిల్ నుంచి స్కిల్డ్కు 12% వేరియేషన్ ఉండాలి. స్కిల్డ్ నుంచి హైలీ స్కిల్డ్కు 12% వేరియేషన్ ఉండాలి. అంటే 12 నుంచి 13 అన్నారు వాళ్ళు. 12 తీసుకొచ్చి తక్కువ ఉన్నది తీసుకున్నా కూడా 12% ఉండాలి. ఇట్లాంటి ప్రక్రియ ఏం చేపట్టలేదు. వీళ్ళు గంపగుత్తగా 1,000 రూపాయలు 15 రూపాయలు పెంచుకుంటూ పోయినారు. ఒకవేళ 14,000 రూపాయలనే మానికంగా తీసుకొని అన్స్కిల్డ్కి పెట్టామనుకుందాం, 15th ILC నార్మ్స్ ప్రకారంగా కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కానీ పెట్టినట్టయితే 14,000 రూపాయలు అన్స్కిల్డ్కి ఉంటే సెమీ స్కిల్డ్కు 16,600 రూపాయలు రావాలి. అక్కడ రాలేదు.
ఎందుకంటే 19% ఇంక్రీజ్ వేరియేషన్ రావాలి. అక్కడ 19 to 20% చెప్పినారు వాళ్ళు, 19% రావాలి. మీరు చాలా వరకు లోటుపాట్లన్నీ చెప్తున్నారు సార్. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండానే కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం చర్చించకుండానే ఈ కనీస వేతనాలకు సవరిస్తూ జీవో తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం? కార్మిక సంఘాలతో చర్చించిన దాఖలాలు ఏమి లేవు. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం వచ్చింది 2023 అప్పుడు వచ్చింది. తర్వాత 24లో వీళ్ళు ఏం చేశారు, ఈ ప్రభుత్వం రాగానే ఈ పాత 5 జీవోలు అట్లా పెండింగ్లో ఉండగానే నేను జనవరి 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాను. నేను, రాములు నాయక్ గారు, చిక్కుడు ప్రభాకర్ మేము వెళ్ళి కలిస్తే వారు అజిత్ రెడ్డి అని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అప్పచెప్పారు దీన్ని పరిశీలించండి అని. వారు మరి ఏం పరిశీలించారో తెలియదు. జనవరి 29వ తారీఖు నాడు మొత్తం 73 ఎంప్లాయ్మెంట్లకు మళ్ళీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. సరే, అది ఎక్కడ తప్పు జరిగింది అనేది మాకు తెలియదు. కానీ ప్రభుత్వం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర కార్మిక మంత్రి గారు కానీ కార్మికులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ కార్మిక శాఖ కార్యాలయంలో ఉన్నటువంటి నోడల్ ఆఫీసరు వీళ్ళందరినీ తప్పుదారి పట్టిస్తున్నారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక కనీస వేతనాల బోర్డును కూడా అపాయింట్ చేసింది జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో. ఆ బోర్డు కూడా సర్టన్ రికమెండేషన్ చేసింది, కానీ అవి కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా కనబడట్లేదు. తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఈ గడిచిన నెల 11వ తేదీన సమావేశమై మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక సమర్పించిందని తెలిసింది. వారు దానికి అనుగుణంగానే 21వ తేదీ నాడు ఈ వేతనాలు ప్రకటించారు. జూన్ 3లో 14,000, 15,000, 16,500 అండ్ 18,000 రూపాయలు అని నేను అనుకుంటున్నాను. సార్, దీనిపై మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో కార్మిక సంఘ నాయకుడిగా కార్మికులకు న్యాయం చేసేందుకు మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో కూడా క్లియర్గా రాశారు, మేము పాత చట్టం రద్దయిపోయింది, కొత్త కోడ్ల ఆధారంగా ఇస్తున్నామన్నారు. ఇంకొకటి ఏంటంటే కోర్టులో ఉన్నటువంటి WP నంబర్ ఒక సెకండ్ 34997 అండ్ పిల్ నెంబర్ 14కు వాటి కంటెంప్ట్ కేసులు కూడా ఉన్నాయి. మరి ఆ కోర్టు తీర్పులకు లోబడి ఉంటుందని చెప్పి వారు చెప్పారు, అందులో రాశారు జీవోలో కూడా. చూడాలి మరి కోర్టులు స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందనేది. అంతేకాకుండా ఈ వేతనాలు ఏ ప్రతిపాదికనిచ్చారో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు మనం 1982 సిరీస్ వాడుతుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కోసం 1982 న్యూట్రలైజ్డ్ బై 100 పాయింట్స్ మీద వాడుతుంటే దాన్ని ఇప్పుడు 2021 సిరీస్ తీసుకొచ్చారు. ఆ దానికి ప్రతిపాదికత ఏంటో తెలియదు. తర్వాత వీడియో పాయింట్ రేట్లు కూడా ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఉండేది. ఇప్పుడు కింద నుంచి పై వరకు ఒకటే కేటగిరీ ఏమనే స్పష్టత లేదు. అందులో వీడియో పాయింట్ రేటును ₹33.86 పెట్టారు. ఇది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుంది అనేది కూడా ఇంకా డౌటే. ఎందుకంటే 2021 సిపిఐ సిరీస్ ప్రకారంగా తీసుకుంటే 443 పాయింట్ల దగ్గర ఈ వేతనాన్ని ఫిక్స్ న్యూట్రలైజ్ చేసినామని చెప్తున్నారు. మరి ఈ ₹33 వీడియో పాయింట్ రేట్ అనేది నిలబడుతుందా? ఎందుకంటే ఇప్పటి వరకు మేము గతంలో 2021 ఇచ్చిన జీవోలో ₹26.50 ఉంటేనే ఎవరు భయపడుతున్నారు, ఇంత వీడియో పాయింట్ రేట్ ఉంటే ఎట్లా అని. మరి ఇది నిలబడుతుందా అనేది ఇంకొక ఇష్యూ. సార్, ఇది ఏ రంగాలపై ఈ జీవో ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చు? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్క్స్ 43 డిపార్ట్మెంట్లు 44 డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, వాళ్లకు తప్ప మిగతా వాళ్ళందరికీ వర్తిస్తాయి. వీళ్ళ 70 అంటే 60 ఇంతకుముందు పార్ట్ 1లో 65 ఎంప్లాయ్మెంట్లు ఉండేటివి, పార్ట్ 2లో 8 ఎంప్లాయ్మెంట్లు ఉండేటివి. పార్ట్ 1లో ఉన్న ఎంప్లాయ్మెంట్లు అన్నిటికీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మేము 2021లో 2 కొత్త ఎంప్లాయ్మెంట్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. ఒకటేమో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్మెంట్, ఇంకొకటేమో కాంట్రాక్ట్ వర్కర్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ ఇన్ ఎనీ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అనే ఒక 2 ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చారు. ఈ 2 ఎంప్లాయ్మెంట్లకు ఈసారి ప్రకటనలో చూస్తే జీవోలో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్మెంట్ని 2 సార్లు ప్రకటించారు, కానీ కాంట్రాక్ట్ లేబర్ హూ ఆర్ నాట్ కవర్డ్ ఎనీ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురాలేదు. మొత్తం మీద చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక శాఖ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి కార్మిక సంఘం నేతలైతే ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా వ్యవహరిస్తున్నారని చెప్పి కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తామని చెప్పి కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.